ఐటీడీఏ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో జీవో నంబర్ 3 అంటే ఏజెన్సీ ప్రాంతంలో టీచర్ పోస్టులు కంప్లీట్గా స్థానిక గిరిజన అభ్యర్థులతోనే పూర్తి చేయాలనేది జీవో నంబర్ 3. గతంలో సుప్రీంకోర్టు ఆ జీవోను కొట్టివేయడం జరిగింది. ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అరకు వ్యాలీ వచ్చి జీవో నంబర్ 3ని యథావిధిగా కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తాను, అది వీలు కాని పక్షంలో ప్రత్యామ్నాయ జీవో తెచ్చైనా సరే పూర్తి స్థాయిలో 100% ఏజెన్సీలో ఉన్నటువంటి టీచర్ పోస్టులు అన్నీ కూడా స్థానిక గిరిజన అభ్యర్థులతో భర్తీ చేస్తారని ఎన్నికల సందర్భంలో స్పష్టంగా ఆయన సరే అది ప్రశ్న పెడితే నిన్న రికార్డు చేసి ప్రకటించి దానిలో స్పష్టమైనటువంటి ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకుండా గిరిజన అభ్యర్థులకి తీవ్రమైనటువంటి ద్రోహం చేసింది ఓటమి. దాదాపు 16,000 ఉద్యోగాలు ప్రకటించి స్థానికంగా ఆదివాసీ బిడ్డలకు రావాల్సినటువంటి 400 టీచర్ ఉద్యోగాలకు ఎగరాను పెట్టింది. దీని మీద నిన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశంలో ఐటీడీఏ పాడేరులో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి గారు అక్కడికి వస్తే సమావేశంలో వారిని స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా నిలదీయడం జరిగింది. ఎన్నికల సందర్భంలో మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చి ఆ తర్వాత మాత్రమే మీరు డిఎస్సీ వెళ్ళాలని నిలదీస్తే స్పష్టమైనటువంటి సమాధానం చెప్పకుండా గత ప్రభుత్వం మీద నిందలు వ్యక్తూ సభని రసభస చేసే కార్యక్రమాన్ని ఆవిడ చేశారు. పైగా రెండు తీవ్రమైనటువంటి ఆరోపణలు వారు చేశారు. గతంలో సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసుకు సంబంధించి జీవో నంబర్ 3 మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏమీ పట్టించుకోలేదు. అందువల్లే సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేసిందని, కనీసం అడ్వకేట్ను కూడా నియమించలేదని ఒక ఆరోపణ చేశారు. స్పష్టమైనటువంటి బలమైనటువంటి సమాధానాన్ని గత ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎలాంటి వాదనలు వినిపించింది, ఎలాంటి బలమైనటువంటి సీనియర్ అడ్వకేట్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ అయినటువంటి అడ్వకేట్ పెట్టింది అని స్పష్టమైనటువంటి వివరాలు ఇచ్చారు. ఇవాళ మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ఈ మంత్రివర్యులకి గత ప్రభుత్వం మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యల సందర్భం వచ్చినప్పుడల్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి వీరికి సరైనటువంటి సమాధానం చెప్పాలన్న ఉద్దేశంతో ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దీని పూర్వపరాలు ఏంటనేది జీవో నంబర్ 3కి సంబంధించి ఒక్క నిమిషం 1986 అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎస్ఆర్ శంకరన్ అని ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఉన్నారు. ఆయన గొప్ప మానవతావాది. రాష్ట్రంలో గిరిజన సంక్షేమం సక్రమంగా అమలు జరగడం లేదు, గిరిజనుల్లో విద్యాభివృద్ధి సక్రమంగా లేదు, డ్రాప్అవుట్స్ ఎక్కువగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణాలు ఏంటని ఆయన ఆలోచించి ఆర్థికంగా, సామాజికంగా గిరిజనులను ముందుకు తీసుకెళ్ళాలి, అక్షరాభ్యాసాన్ని ముందుకు నడిపించాలనే ప్రధాన ధ్యేయంతో ఆయన దాని మీద కొంత రీసెర్చ్ చేసి అక్కడ ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా సంపూర్ణమైనటువంటి విద్యావంతులు చేస్తేనే గిరిజన సమాజంలో సమూలమైనటువంటి మార్పు వస్తుందన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆలోచించండి. ఆ రోజు ప్రభుత్వాన్ని ఒప్పించి గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా సెక్రటరీగా నవంబర్ 5వ తారీఖున ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి టీచర్ ఉద్యోగాలన్నీ కూడా స్థానికంగా చదువుకున్నటువంటి గిరిజన అభ్యర్థులతో భర్తీ చేయాలని జీవో నంబర్ 275ని ఆ రోజు వారు తీసుకొచ్చారు. ఆ
తర్వాత జరిగినటువంటి కాలక్రమేణ పరిస్థితుల్లో మార్పుల్లో అనేక రూపాంతరాలు చెందేది జనవరి 10, 2000 సంవత్సరంలో జీవో నెంబర్ 3గా అది రూపాంతరం చెందింది. జీవో నెంబర్ 3 స్పష్టమైనటువంటి ఆలోచనతో రాజ్యాంగంలో ఉన్నటువంటి 5వ షెడ్యూల్ నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఆ జీవో నెంబర్ 3లో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. దానికి విరుద్ధంగా చేబ్రోలు లీలా ప్రసాద్ అనే వ్యక్తి ఒక నాన్ ట్రైబ్ ఏజెన్సీ ప్రాంతంలో కూడా స్పష్టంగా రాష్ట్ర ప్రకారం ఇంప్లిమెంట్ చేయాలి, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు పూర్తిగా గిరిజనులకి ఇవ్వడానికి వీలేదని సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. ఆ అప్పీల్ నంబర్ 3609 2002లో వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు సుదీర్ఘమైనటువంటి వాదనల తర్వాత 2020లో ఆ జీవో నెంబర్ 3ని కొట్టివేస్తూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రాజ్యాంగంలో ఉన్నటువంటి 5వ షెడ్యూల్ అనుగుణంగా లేదు అని దాన్ని కొట్టివేసింది. ఆ తర్వాత దాని మీద చాలా తర్జనలు భర్తలు జరిగినాయి. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అడ్వకేట్ జనరల్ పిలిచి, ట్రావెల్ వెల్ఫేర్ సెక్రటరీని పిలిచి గిరిజన ప్రాంతంలో సంపూర్ణమైనటువంటి ఉద్యోగ అవకాశాలు టీచర్ పోస్టులు కూడా గిరిజన అభ్యర్థులకు ఇవ్వాలి, దానివల్ల విద్యావకాశాలు చదువుకున్నటువంటి విద్యార్థులు పెరుగుతారు, దానివల్ల వారి ఎకానమీలో మిగిలిన విషయాల్లో అభివృద్ధిలో వెళ్ళడానికి ఆస్కారం ఉంటుందనే ప్రధానమైనటువంటి దిగుతుడి సంపూర్ణంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని బలపరుస్తూ ఎలాగైనా సరే ఈ జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలి, సాధ్యం కాని పక్షంలో ఆల్టర్నేటివ్ జీవనం తీసుకురావాలని సుదీర్ఘమైనటువంటి తర్జనలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఎందుకంటే ఆ రోజు సమావేశంలో నేను కూడా పాల్గొన్నాను. ఎంతో కమిట్మెంట్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు గిరిజనుల పట్ల, గిరిజన సంక్షేమం పట్ల, గిరిజన అభివృద్ధి పట్ల, గిరిజనులు అక్షరాస్యత పెంచాలి, స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా గిరిజన అభ్యర్థులకు ఇవ్వాలన్నటువంటి కమిట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటారు. అందుకే వారు అడ్వకేట్ జనరల్ని, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీని పిలిచి ఏం చేద్దామని ఒక సమాంతరమైనటువంటి ఆలోచన చేయడం జరిగింది. అప్పుడు అడ్వకేట్ జనరల్ కానివ్వండి, మిగిలిన ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ వీళ్ళందరూ ఇచ్చినటువంటి సమాధానం రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 371D అలాగే షెడ్యూల్ 5(1)(2) వీటికి అనుకూలంగా జీవో నెంబర్ 3 లేదని సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీనికి మన కేబినెట్ ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. రాజ్యాంగంలో ఆర్టికల్ 371D దాన్ని సవరణతో పాటు రాజ్యాంగంలోని 5th షెడ్యూల్లో క్లాస్ 2ను కూడా సవరిస్తూ ఒక ప్రతిపాదన మనం చేస్తే కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం దీన్ని గమనించి దీన్ని సరిచేస్తే చట్టబద్ధతని రాష్ట్రపతి అనుకూలమైనటువంటి ఒక చట్టబద్ధతని రాష్ట్రపతి ద్వారా మనం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందన్నటువంటి ఆలోచన అడ్వైజ్ వారు చేయడం జరిగింది. దానికి అనుకూలంగానే తీర్మానం చేసి వారికి పంపించడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. ఇక్కడ సుప్రీంకోర్టు కొట్టివేసినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సుప్రీంకోర్టుకి కనీసం రివ్యూ పిటిషన్ కూడా వేయలేదని నేను మంత్రి గారు ఆటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నేను నిన్న కూడా చెప్పాను, ఇవాళ స్పష్టంగా మీడియా ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజానికానికి తెలియజేశాను. రివ్యూ పిటిషన్ స్పష్టంగా వేయటం జరిగింది. ఇదే రివ్యూ పిటిషన్ కాన్స్టిట్యూషన్
కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ సీనియర్ అడ్వకేట్ అయినటువంటి డాక్టర్ రాజీవ్ ధావన్ గారు దీనికి అడ్వకేట్గా ఉన్నారు. ఇది రివ్యూ పిటిషన్. మొత్తం విషయాన్ని సమీకరించి గిరిజన ప్రజానీకానికి న్యాయం చేయాలి, నిరుద్యోగులు వేలాదిగా ఉన్నారన్నటువంటి విషయాన్ని సమగ్రంగా సమీకరించి రివ్యూ పిటిషన్ని సుప్రీంకోర్టులో దాఖలు చేయడం జరిగింది. దీనికి సీనియర్ అడ్వకేట్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ డాక్టర్ రాజీవ్ ధావన్ గారు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి గారు నిన్న మీరు ఆరోపించారు. ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కనీసం రివ్యూ పిటిషన్ వేయలేదు, అడ్వకేట్ కూడా పెట్టలేదని మీరు మాట్లాడారు. ఇది రివ్యూ పిటిషన్. దీని నంబర్ కూడా చెప్తాం. 14/5/2020 డైరెక్ట్ గా మీ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలో చూసుకోండి. మీరు రివ్యూ పిటిషన్ ఇవ్వలేదని బాధ్యత కలిగినటువంటి ఒక మంత్రి మీ శాఖలో ఏం జరిగింది, ఏం జరుగుతుందో కూడా తెలుసుకోకుండా బాధ్యత రహితంగా మీరు సమావేశంలో మాట్లాడుతున్నారు. ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు. మీ అవివేకానికి రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ప్రజానికి కూడా సిగ్గుతో తొలగించుకునే పరిస్థితులు మీరు తేవాలి. తెలుసుకోండి. మీరు ఈ రివ్యూ పిటిషన్ మీద సుప్రీంకోర్టు చర్చించి 2024 ఏప్రిల్ 3వ తారీఖున సుప్రీంకోర్టు ఎలా జరిగింది, రాష్ట్రపతి ఆదేశాలకు అనుగుణంగా అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ చేయకుండా జీవో నంబర్ 3 రిలీజ్ చేసని ఫర్దర్ డిస్కషన్ ఈ జీవో నంబర్ 3 మీద చేయడానికి వీలుదని సుప్రీంకోర్టు ఈ రివ్యూ పిటిషన్ డిస్మిస్ చేసింది. ఇది వాస్తవం. ఇది మొత్తం ఎలాగుంటే ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ సమక్షంలో, ట్రైబల్ రిసర్చ్ సెక్రటరీ సమక్షంలో కేంద్ర ప్రభుత్వానికి పంపించినటువంటి సమగ్రమైనటువంటి నోట్ ఉంది. ఈ నోటు మీ డిపార్ట్మెంట్లో ఉందన్న సంగతి మీకు తెలియదా? మీకు అసలు ఈ జీవో నంబర్ 3 పురాపురాలు ఏంటి, గత ప్రభుత్వం ఏం చేసింది, రివ్యూ పిటిషన్ వేసిందా లేదా, దానికి సంబంధించినటువంటి అడ్వకేట్ ఎవరు, ఆ తర్వాత రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టు ఏం చేసింది, డిస్మిస్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దీని మీద జరిగినటువంటి సంప్రదింపులు ఏమిటి అని ఏమాత్రం కనీస పరిజ్ఞానం లేకుండా అడ్డగోలుగా మంత్రి గారు మాట్లాడుతున్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఒక్క విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కమిట్మెంట్తో ఉన్నారు. రాష్ట్రంలో విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 32 లక్షల మంది గిరిజన ప్రజాకులు ఉన్నారు. అక్షరాస్యత సంఖ్య తక్కువ ఉంది, నిరుద్యోగ శాతం తక్కువగా ఉంది. ఉన్నత చదువు మీరు అందరినీ చదివించాలి, అక్షరాస్యతని పెంపొందించాలి. దాదాపు 57% డ్రాప్అవుట్స్ ఉన్నారు. ఇలా ఉండడానికి వీలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన జనాభాతో సమానంగా గిరిజన ప్రజానీకంలో అభివృద్ధి కాంక్షించాం. వారిని కూడా అభివృద్ధి క్రమంలో నడిపిద్దామనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో అనేకమైనటువంటి సంస్కరణ భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనటువంటి సంస్కరణలతో పాటు గిరిజన ప్రాంతంలో గిరిజన ప్రజానీకతను కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నాడు నేడు ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్ మొత్తాన్ని కూడా బేసిక్ మౌలిక సౌకర్యాలని ఆధునీకరించి అంతకుముందు 2019 నాటికి స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య ఎంత, జగన్మోహన్ రెడ్డికి అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు నేడు ద్వారా స్కూల్స్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ చేసిన తర్వాత విద్యార్థుల సంఖ్య ఎంత చూస్తే దాదాపు 24% పెరిగింది. ఇది తెలుసుకోకుండా మంత్రి గారు మాట్లాడుతున్నారు. అంతేకాదు, ఆరోగ్యానికి సంబంధించి భారతదేశంలో ఒక ట్రైబల్ ఏరియాలో ఏ రాష్ట్రంలో కూడా లేకుండా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్తో పాటు ఒక బ్రహ్మాండమైనటువంటి మెడికల్ కాలేజ్
తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. అంతేకాదు రేషన్ కార్డులు, రైతు భరోసా, అమ్మఒడి, అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు. ఇవాళ ట్రైబల్ యూనివర్సిటీ వచ్చిందంటే రావడానికైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత కేంద్రం ఇచ్చినటువంటి ఒక షరతులతో పాటు యూనివర్సిటీ మనకు వచ్చింది. కానీ దాన్ని అభివృద్ధి చేసే క్రమంలో, దానికి నిధులు తీసుకొచ్చే క్రమంలో, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే క్రమంలో ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సేవ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ప్రజలకి ఏ ఒక్కరూ కూడా మర్చిపోలేని సందర్భంగా తెలియజేస్తారు. ఈ విధంగా రాష్ట్ర ప్రజానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలతో పాటు గిరిజన సంక్షేమ అభివృద్ధి క్రమాలను ముందుకు తీసుకెళ్లాలని అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటే ఇవాళ దాన్ని గుర్తుపరుస్తూ రాష్ట్ర మంత్రివర్యులు అడ్డదిడ్డంగా అడ్డగోలుగా మాట్లాడుతూ ప్రజానీకాన్ని, రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి గిరిజన ప్రజానీకాన్ని అవహేళన చేసే విధంగా మాట్లాడుతున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఇవాళ అందుకే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు నిన్న మొన్న సమావేశాలు జరిగాయి. మెగా డిఎస్సీ అమలు చేశారు. ఇప్పటికీ రాష్ట్రంలో దాదాపు 22,000 ఉద్యోగాలు, ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీ ఉంటే కేవలం 16,000 ఉద్యోగాలు మాత్రమే మీరు అమలు చేశారు. దానివల్ల దాదాపు 400 మంది గిరిజన విద్యార్థులు నష్టపోతున్నారు ఇవాళ ఏజెన్సీ ప్రాంతాల్లో. అందుకే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు, వామపక్ష పార్టీలు, గిరిజన సంఘాలు అన్నీ కూడా నిన్న మొన్న సమావేశం జరిపారు. 1వ తారీఖు నుంచి, మే 1వ తారీఖు నుంచి ఏజెన్సీ ప్రాంతాల్లో నిరవధిక సమ్మెని ప్రకటించే ప్రయత్నాన్ని వారు చేస్తున్నారు. ఇవాళ ఇది సామాన్యమైనటువంటి విషయమా? నిన్న జరిగినటువంటి ఐటీడీఏ పార్లమెంటు సమావేశంలో మేము చాలా స్పష్టంగా చెప్పాం. జీవో నెంబర్ 3కి సమస్యను పరిష్కరించి మెగా డిఎస్సీ మీరు అమలు చేయండి. ఎన్నికల సందర్భంలో మీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట నెరవేర్చి, ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీ నెరవేర్చి మీరు మెగా డిఎస్సీ వెళ్ళండి మాట్లాడితే మేము మెగా డిఎస్సీ వెళ్తాం. జీవో నెంబర్ 3 ఇప్పట్లో ఇది పరిష్కారమయ్యే విషయం కాదని మంత్రి గారు అడ్డగోలుగా మాట్లాడారు. ఇవాళ గిరిజన సంఘాలు మాట్లాడుతున్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడుతున్నాం. ఎన్నికల సందర్భంలో మీరు ఏమాటించారు? జీవో నెంబర్ 3 సాధ్యం కాకపోతే ఆల్టర్నేటివ్ జీవో తెచ్చినా సరే ముందు గిరిజన విద్యార్థులకి సంపూర్ణంగా న్యాయం చేసిన తర్వాత మాత్రమే మేము మెగా డిఎస్సీ కడతామని మీరు మాట్లాడారు. ఇచ్చిన మాట నెరవేర్చండి. ఎన్నికల సందర్భంలో మీరు ఏదైతే గిరిజన ప్రజానీకానికి హామీ ఇచ్చారో దాన్ని నెరవేర్చిన తర్వాత మాత్రమే మెగా డిఎస్సీ వెళ్ళాలని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ బలవంతంగా కోరుకుంటున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సంఘాలు, వామపక్ష పార్టీలు ఈ విషయం మీద వారు చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. న్యాయమైనటువంటి డిమాండ్, సమంజసమైనటువంటి డిమాండ్ మీరు ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీ అని కూడా స్పష్టం చేస్తున్నాం. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంగారెడ్డి గారు గిరిజన ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు విషయ పరిజ్ఞానంతో మాట్లాడండి. అడ్డగోలుగా మాట్లాడి సమావేశాన్ని రసభస చేసే కార్యక్రమాలు మీరు చేయకండి. మీరు సమావేశానికి వచ్చినప్పుడు అది ఐటీడీఏ పాలకవర్గ సమావేశం. గిరిజన ప్రజానీకానికి ఐటీడీల ద్వారా జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాన్ని చర్చించే కార్యక్రమం. అక్కడికి వచ్చి రాజకీయ ఉపన్యాసాలు చేయడం మానుకోండి. ఇది మంచి పద్ధతి కాదని కూడా మంత్రి గారికి తెలియజేస్తాం. ఫిఫ్త్ షెడ్యూల్ ఈ 2 షెడ్యూల్ కూడా భారతదేశంలో గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన ప్రజానీకానికి సంబంధించి సంక్షేమ అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసేవి. 6వ షెడ్యూల్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి గిరిజన రాష్ట్రాలన్నీ కూడా సంపూర్ణంగా స్థానిక సంస్థల్లో నిలబడే అధికారం గిరిజనులకే కావాలి. స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా స్థానిక గిరిజనులతోనే పూర్తి చేసే అధికారాన్ని
6వ షెడ్యూల్ వరకు ఇచ్చింది. 5వ షెడ్యూల్ క్లాస్ 2లో స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో నిలబడే అధికారం స్థానిక గిరిజనుడికి ఉంటుందనేది మెన్షన్ చేశారు. స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగాలు స్థానిక గిరిజనుడికి ఇవ్వాలనేది 5వ షెడ్యూల్లో మెన్షన్ చేశారు. 5వ షెడ్యూల్లో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో వచ్చే రాష్ట్రాలు కాకుండా భారతదేశంలో మిగిలిన రాష్ట్రాల్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలన్నీ కూడా 5వ షెడ్యూల్లో వస్తాయి. ఈ 5వ షెడ్యూల్లో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి క్లాజ్ ఏంటంటే ట్రైబల్ అన్ని రాష్ట్రాల్లో ట్రైబల్ అడ్వైజరీ కమిటీలు పెట్టి వారి సలహా సంప్రదింపుల మేరకే ఎలాంటి నిర్ణయాలైనా ప్రభుత్వాలు తీసుకోవాలనేది 5వ షెడ్యూల్ స్పష్టంగా చెప్తుంది క్లాస్ 2 ద్వారా. ఈ జీవో 3కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి 3 నెలల్లోనే రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన శాసనసభ్యులు అందరితోటి ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేసి వారి సలహాలు సంప్రదింపులు తీసుకుని సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ రాష్ట్ర గవర్నర్ ద్వారా రాష్ట్రపతి గారికి ఆ నివేదిక పంపించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ 11 నెలలు అవుతున్నా ఈ రోజు కూడా ట్రైబల్ అడ్వైజరీ కమిటీ నియమించాం. సరే, ఇక్కడ రెండో విషయం ఏంటంటే ఈ జీవో నెంబర్ 3కి సంబంధించి ఆ రోజు మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసినటువంటి మొట్టమొదటి ప్రయత్నం 2020 జూన్ 16వ తారీఖున 111వ ట్రైబల్ అడ్వైజరీ కమిటీ సమావేశమైంది. ఆ సమావేశంలో ప్రత్యేకంగా ఈ జీవో నెంబర్ 3ని కనుక పునర్నిర్మించకపోతే సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయం ఏంటని చర్చించి రాజ్యాంగంలో 5వ షెడ్యూల్లో ఆర్టికల్ 371D ప్రకారం 5th షెడ్యూల్ని సవరించినా సరే గిరిజన ప్రాంతాల్లో సంపూర్ణమైనటువంటి ఉద్యోగాలు గిరిజనులకి ఇచ్చే విధంగా సవరణ చేయాలి 5th షెడ్యూల్ అని సంపూర్ణంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలన్న ప్రతిపాదన డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్కి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సమాధానం చెప్పగలదా? ఈ డాక్యుమెంట్ అబద్ధం చెప్పగలరా? నిన్న సమావేశంలో మాట్లాడతారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీని మీద ఏ చర్యలు తీసుకునేందుకు మీరు మాట్లాడతారు. బలమైనటువంటి కార్యక్రమాలు మేము చేశాం. ఆ శాఖ మంత్రిగా ఆ శాఖలో గతంలో జరిగినటువంటి విషయాలు ఏమీ తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది. మేము ఒకటే కోరుతున్నాం ప్రభుత్వాన్ని, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిని. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేసినటువంటి కార్యక్రమాన్ని ఈ జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయంగా కార్యక్రమాన్ని ఏం చేయాలన్నటువంటి ఆలోచన మా ప్రయత్నాన్ని శాత అయితే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మీరు చేయండి. అంతేగాని రాష్ట్రంలో ఉన్నటువంటి 32 లక్షల మంది గిరిజనులకు అన్యాయం చేసే కార్యక్రమాన్ని చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చంద్రబాబు నాయుడు గారు అరకువేలికి వచ్చి జీవో నెంబర్ 3 దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో ఎవరైతే చదువుకున్న అభ్యర్థులు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా గిరిజనులకి కేటాయించే కార్యక్రమం ఇది. జీవో నెంబర్ 3ని 100% ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పునరుద్ధరిస్తాను. ఒకవేళ సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయ జీవో తీసుకొచ్చినా సరే 100% ఉద్యోగాలన్నీ కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకే కల్పించి ఏర్పాటు చేస్తానని స్పష్టమైనటువంటి మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని భూసి ఎత్తడం లేదు. నిన్న మొన్నటి దాకా మెగా డిఎస్సీ ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్నటువంటి గిరిజనుల ద్వారా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తామని మాట ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దాన్ని భూసేయత్తకుండా మెగా డిఎస్సీ ప్రకటించారు. దీని మీద రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన పక్షాలు, గిరిజన సంఘాలు అన్నీ కూడా తీవ్రంగా ధ్వజమెత్తుతున్నాయి. మాట మార్చిన చంద్రబాబుకి సరైనటువంటి గుణపాఠం చెప్తాం. ఎన్నికల సందర్భంగా మాయమాటలతో అమలు కాని హామీని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఆ గిరిజన ప్రజానికని, గిరిజన ప్రాంతాలని తీవ్రంగా మోసానికి గురి చేశారు.
అనే అభిప్రాయంతో రాబోయే రోజుల్లో దీని మీద ఒక రకంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యమం చేయడానికి ఇవాళ రాజకీయ పక్షాలతో పాటు గిరిజన సంఘాలన్నీ కూడా గట్టి పట్టుదలతో ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా చాలా మాట ఇచ్చారు ఆయన. ఎందుకు మీరు జీవో నెంబర్ 3కి ప్రత్యేకమైనటువంటి జీవో తీసుకోలేకపోతున్నారు? మీకు తెలుసు, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 371D దాన్ని సవరిస్తూ రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్ 5లో ఉన్నటువంటి క్లాస్ 2 సవరించి దీనికి ప్రత్యామ్నాయ జీవో తీసుకురావాలి. ఆ ప్రయత్నం ఇప్పటిదాకా మీరు చేయాలి. ఎందుకంటే ఆ ప్రయత్నం చేయాలంటే మొట్టమొదటిసారిగా ట్రైబల్ అడ్వైజరీ కమిటీ మీట్ అవ్వాలి. ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఆదేశానుసారం ఇవన్నీ జరగాలి. అసలు ఈరోజు కూడా ప్రభుత్వం ఏర్పాటై 11 నెలలు అవుతున్నా కూడా ట్రైబల్ అడ్వైజరీ కమిటీ మీరు ఏర్పాటు చేయాలి. మరి ఏ విధంగా దీని మీద గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికి మీరు న్యాయం చేస్తారు? ఖచ్చితంగా ఇచ్చిన మాటను నెరవేర్చకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ప్రజానికం రాబోయే రోజుల్లో చేసే ఉద్యమానికి మీరే ప్రత్యక్ష బాధ్యులవుతారని ముఖ్యమంత్రి గారికి చెప్తారు. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అరకు పార్లమెంట్ వేదికగా వేలాది మంది గిరిజన ప్రజానికాని ముందు మరి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఆదివాసులందరూ కూడా జియో నెంబర్ 3ని ఇంప్లిమెంటేషన్ చేయండి, లేదనుకుంటే ఆ జియో నెంబర్ 3కి బదులుగా ఏదైనా ప్రత్యామ్నాయంగా ఏదైనా ఒక జియోను సృష్టించి ఆ అమలుని చేయాలి. సో 5th షెడ్యూల్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆదివాసీ బిడ్డలందరికీ కూడా 100కి 100% కూడా ఉద్యోగ అవకాశాలని కల్పించాలి అని చెప్పినప్పుడు మరి ఆ రోజు ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి చంద్రబాబు నాయుడు గారు అబద్ధమ హామీ చెయ్యలేము అని తెలిసినప్పటికీ కూడా చేస్తాను అని వారు ముందుకెళ్ళి మరి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు చూస్తూ ఉంటే వారి యొక్క బర్త్డే సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతులకు ఈరోజు మెగా డిఎస్సిని 16,000 నేను ఇస్తున్నానని మరి మొన్న విడుదల చేశారు. మరి దాంట్లో ఆదివాసీ బిడ్డలకి మీరిచ్చినటువంటి హామీ మరి ఎంతవరకు సాధ్యం అది అవుతుంది? ఎంతవరకు హామీని నెరవేర్చారని కూడా మేము ఈరోజు అడుగుతూ ఉన్నాము. మీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఎవరైతే సంధ్యారాణి గారు ఉన్నారో నిన్న పాలకవర్గ సమావేశానికి పాడేరులో రావడం జరిగింది. వారు మాట్లాడుతున్నటువంటి మాటలు జియో నెంబర్ 3కి బదులు ఏదైనా జియోని మీరు తీసుకొచ్చారా, లేదనుకుంటే దానికి ప్రత్యామ్నాయంగా ఏమైనా ఆలోచన చేశారా అంటే వారు మాట్లాడుతున్నటువంటి మాటలు నిజంగా గిరిజనుల అందరూ కూడా హవక్కయ్యేలాగా ఫ్రస్ట్రేషన్కి గురి అయ్యి సరైన సమాధానం ఇవ్వలేక గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాలు అనడం అది ఎంతవరకు సమంజసం అని మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడే నేను మా ఎమ్మెల్సీ గారు మరి గత ప్రభుత్వ హయాంలో మా జగనన్న ఏం చేశారు, మరి ఎన్నిసార్లు రివ్యూ పిటిషన్ వేశారు, అదేవిధంగా లాయర్ని కూడా పెట్టుకోలేదని నిజంగా ఒక మంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అబద్ధాలు ఆడడం ఏంటి డాస్ మీద నుంచి సిగ్గుచెట్టు. మరి ఆ లాయర్ పేరు అదేవిధంగా ఆ యాక్ట్ కూడా అన్నీ కూడా మేము అది ఇప్పుడు మీడియా ముందు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా కళ్ళు తెరుచుకొని మా ఆదివాసీ బిడ్డలకు మీరు మేలు చేసేలాగా న్యాయం చేయండి అని కూడా తెలియజేసుకుంటాం.